గమన హిస్టరీ ఏమైనా అసలు తీసే కొంది తవ్వే కొంది బావిలో నుంచి నీళ్లు ఊట వస్తూనే ఉంది. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. డామిట్ కథ మొత్తం ఎదురు తిరిగింది. ఏంటంటారా? గమనాన్ని పెనమలూరులో పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంద్రసేన నాయుడిని గన్నవరం డిఎస్పీ ఆఫీస్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇద్దరిని రెండు వేరు చోట ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? నిన్న ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇవాళ కూడా మళ్ళీ రమ్మన్నారు. చూస్తుంటే ఈ రోజుతో పాకం మొత్తం ముదిరేదట్టుంది. ఇది కాకుండా ఆవిడ మొబైల్స్ అన్ని లాక్ చేసి మొన్న సరెండర్ చేసిందంట. నిన్న వెళ్ళినప్పుడు పోలీసులు ఫారెన్సిక్ కి తీసుకెళ్లి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసి బయట పెట్టి వాటిని ముందు పెట్టి ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత నీళ్లు నమిలేశారు ఇద్దరు. అంటే అది పోలీసులు కానీ చాలా షాకింగ్ వీడియోస్ మాత్రం బయటకు రిలీజ్ అవుతున్నాయి. ఈ షాకింగ్ వీడియోస్ కంటెంట్ లోకి వెళ్తే ప్రశ్న రావణ్ ఫోన్ లో రిలీజ్ అయినంత డర్టీగా ఉంటాయా, లేకపోతే ఎవరైనా థ్రెట్ చేసి బెదిరించి మనీ ఎక్స్టార్షన్ కి సంబంధించిన వీడియోలు ఉంటాయా? అంటే ఆల్రెడీ చూసుకుంటే ఉమెన్ ఎక్స్టార్షన్ వీడియోస్, అంటే వాళ్ళని ప్రశ్న రావణ్ చూసుకుంటే గనక వాళ్ళని బట్టలు లేకుండా లిటరలీ వీడియోస్ తీసి అతను వాళ్ళతో పార్టిసిపేట్ చేసి ఆ వీడియోస్ వాళ్ళకే పంపించి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేసేవాడని. ఈ మొత్తం గుట్టులో ఈమె కూడా పాత్ర కూడా ఉందని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఎందుకురా నీకు ఏసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. CEO ఆఫ్ ప్రశ్న ఛానల్ అని పోర్ట్రే చేసుకుంది. రావణ్ కోసం ఈమె పోరాడింది. చివరికి నాకు రావణ్ ఎవరో తెలియదని చెప్పి జంప్ అయిపోతుంది. ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు తెలీదు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎవరు అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు? నేనెవరో నీకు నిజంగా తెలీదు. మీరు ఎవరు సార్?